ఇంకా మరొక చోట పురాణం ఉంది, ప్రళయం వరకు ఎంతమంది అయితే మానవాళి పుట్టబోతున్నారో వారందరి ఆత్మల్ని ఒక చోటు సమావేశపరిచి వారి ద్వారా ప్రమాణాన్ని తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తోంది. ఆ ఆత్మల్ని అంటోంది పురాణం. అల్లాహ్ తాలా అంటున్నాడు, ఓ ఆత్మలారా, మీరు మీ అందరికీ దేవుడు ఎవరు అని అడిగితే ఆత్మలన్నీ ముక్తకంఠంతో సమాధానం చెప్పాయి, నీవే మా ప్రభు అని చెప్పాయి. దీని ద్వారా కూడా దివ్య పురాణం సూచించేటువంటి సమానత్వం మన ముందు బోధపడుతుంది. ఇక నాలుగో విషయంగా సమానత్వాన్ని పురాణం ఏమంటుందంటే ప్రాతినిధ్య బాధ్యత. ఇన్ని జాయిలకు ఖలీఫా అనేటువంటి పదం ద్వారా మేము మా ప్రతినిధిని పుట్టించబోతున్నాము అంటే ప్రాతినిధ్యపు బాధ్యతలు కూడా మానవాళి మౌలానా గారు కూడా మనం ప్రసంగంలో ప్రస్తావించారు. మరి అక్కడ తోటి మనిషిని మనిషిగా చూడటం మాట నుంచి అక్కడ మనిషిని జంతువు నమ్మినట్టుగా అమ్మేటువంటి స్థితి ఉండేది, బానిసత్వం ఉండేది. బానిసలుగా ఏదో ఏరియా నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని కొనుక్కొని వారి చేత ఊడిగం చేయించుకునేటువంటి పరిస్థితి ఉండేది. మరి అలాంటి బానిసత్వం ఉండేటువంటి ఆ ప్రాంతంలో ఈ వాక్యాల అవతరణ జరిగిన తర్వాత దివ్య పురాణ స్ఫూర్తి ఏ విధంగా మారింది అంటే శ్రీమతి సరోజినీ నాయుడు గారు దివ్య పురాణం ఇచ్చినటువంటి సమానత్వం గురించి ప్రస్తావిస్తే ఏమంటుందంటే సమానత్వాన్ని ఆచరణాత్మకంగా చూపించినటువంటి ధర్మం నేను ఇస్లాంగా నా కన్నులారా కాంచాను అంటారు. అంటే ఏమంటుందో ఉదాహరణ ఇస్తుంది. ఒక నమాజ్ వీళ్ళు చదువుతూ ఉంటారు, మస్జిద్లో నమాజ్ చదివే సమయంలో ఎదురు ఇమాం గారు నిలబడి ఉంటారు, ఆయన వెనకాల అనేక మంది నిలబడి ఉంటారు, భుజానికి భుజం రాసుకుని నిలబడి ఉంటారు. వారిలో రాజు ఉంటాడు, బీదవాడు ఉంటాడు, ధనికుడు ఉంటాడు, చక్రవర్తి ఉంటాడు, నల్లవాడు ఉంటాడు, తెల్లవాడు ఉంటాడు, పొడుగువాడు ఉంటాడు, అందరూ ఉంటారు. కానీ ఓ సర్వసృష్టికర్త అయిన దైవమా, మేమందరం నీ ముందు సమానమే అనేటువంటి ఒక సమానత్వ భావాన్ని ఆచరణాత్మకంగా ఇస్లాం చూపించిందని శ్రీమతి సరోజినీ నాయుడు గారు చెప్తారు. మరొక చోట ఆమె ఏమంటుందంటే బానిసలకు నాయకత్వపు బాధ్యతలు ఇచ్చినటువంటి ధర్మం కూడా ఇస్లామే అంటుంది. ఆమె ఒక ఉదాహరణ ఇస్తూ బిలాల్ అనేటువంటి ఒక వ్యక్తి రజియల్లాహు, ఆయన బానిసగా ఉన్నటువంటి వ్యక్తి, నీగ్రో బానిస. మరి అలాంటి బానిసకు ఎలాంటి స్థానం ఇవ్వడం జరిగింది అంటే ప్రపంచ ముస్లింలందరూ పవిత్రంగా భావించి యాత్ర చేసేటువంటి కాబతుల్లా మక్కా, ఈ కాబతుల్లా గృహంపై పైకెక్కి అల్లాహు అక్బర్ అని చెప్పి అజాయించేటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే ఆ కాలంలో బానిసగా కనీసం మనిషిగా కూడా పరిగణించబడినటువంటి ఒక హజరత్ బిలాల్ అంటే నీగ్రో బానిస. మహాశయ ఈ విధంగా చెప్పు తమ నడవడికను సరి చేసుకుంటారు అంటే నైతిక ప్రవర్తన కలిగి ఉంటారు, వారే మీలో గౌరవనీయుడు. దర్శా మీ పుట్టుక రీత్యా, మీరు పుట్టిన వంశం రీత్యా, మీకున్న పదవి రీత్యా, లేక మీరు మాట్లాడేటువంటి మీ భాష రీత్యా, లేక మీ వర్గం రీత్యా మీరు గొప్పవారు ఎంత మాత్రం కాదు. మీలో ఎవరైనా గొప్పవారు ఉంటే దైవానికి భయపడేవాడు, దైవ ఆజ్ఞానుసారంగా మంచిగా జీవితం గడిపేవాడు మాత్రమే గౌరవనీయుడు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే గౌరవం నైతిక ప్రవర్తన మీద ఆధారపడి ఉంది కానీ పుట్టుక మీద ఆధారపడలేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఖురాన్ తెలియజేస్తుంది. ఇక మహాశయ రెండో విషయం ఏంటంటే సామాజిక న్యాయంలో న్యాయం. అశాంతికి మూలం అన్యాయం, అశాంతికి మూలం అన్యాయం. అన్యాయం వ్యక్తికి జరిగినప్పుడు ప్రతిఘటన వస్తుంది, కుటుంబానికి జరిగినప్పుడు ప్రతిఘటన వస్తుంది, అలాగే సమాజానికి జరిగినప్పుడు కూడా ప్రతిఘటన వస్తుంది. అన్యాయం ఏ వర్గానికి అయితే జరుగుతుందో ఆ వర్గం నుంచి ఎదురయ్యేటువంటి ప్రతిస్పందన హింసాయుతంగా ఉంటుంది, అహింసాయుతంగా ఉంటుంది. కనుకనే ఇస్లాం దివ్య పురాణం ఏమంటుందంటే అందరికీ న్యాయం జరగాలి అనేటువంటి విషయాన్ని చెప్తోంది. ఆశ్రిత పక్షపాతం, అవినీతి, లంచగొండితనం, బంధుప్రీతి, స్వార్థం, ఏమండి ఇంకా జడలు విప్పినటువంటి వారి యొక్క వర్గాధిక్యత, ఇవన్నీ ఉన్నటువంటి సమాజంలో లేక అలాంటి నాయకత్వం ఉన్నటువంటి సమాజంలో సామాజిక న్యాయం అందరి ద్రాక్షే. ఒక దేశం లేక ఒక సమాజం సర్వతోముఖాభివృద్ధి సాధించింది అని చెప్పాలంటే అక్కడ అందరికీ న్యాయం జరగాలి. ఒక వర్గానికి అన్యాయం జరుగుతోంది, సమాజం అభివృద్ధి చెందింది అనడం అర్థపర్థం లేనటువంటి విషయం, లేక దేశం అభివృద్ధి చెందింది అనే విషయం కూడా అర్థపర్థం లేని విషయం. కనుక ఆ దేశంలో లేక సమాజంలో నివసించేటువంటి ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు లభించాలి, సమానంగా అందరికీ న్యాయం జరగాలి. అప్పుడు ఆ దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి అవకాశం ఉంది. మహాశైల మరి ఇక్కడ అది జరగాలి అంటే ఎలాంటి ప్రజలు ఉండాలి, ఎలాంటి నాయకులు ఉండాలి అని చూస్తే మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం, డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి యథా రాజా తథా ప్రజ కరెక్ట్ కాదు. యథా ప్రజా తథా రాజా, యథా ప్రజ తథా రాజా. మనం ఎలాంటి వాడిని ఎన్నుకుంటే అలాంటి వాడే ఉంటాడు కాబట్టి యథా ప్రజ తథా రాజా అని చెప్పడం జరిగింది అన్నమాట. ఇప్పుడు
ఇప్పుడు సొసైటీ ఎలా ఉండాలి, సొసైటీలో న్యాయమూర్తులు ఎలా ఉండాలి అని చూస్తే ఒక ఆచరణాత్మకమైన నమూనా దివ్య ఖురాన్ మన ముందు చూపించింది. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చినటువంటి ఆ కేసుని కొంతమంది వచ్చి ఏమన్నారంటే, అయ్యా ఈమె చాలా ఉన్నత వంశీయురాలు, చాలా గొప్ప కుటుంబానికి చెందింది, ధనవంతురాలు, కాబట్టి ఈమెకు శిక్ష విధించకండి, ఎందుకంటే మంచి పేరు ప్రఖ్యాతలు కావాలి అని చెప్పారు. అప్పుడు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, నా కూతురు ఫాతిమా అయినా సరే ఒకవేళ దొంగతనం చేస్తే ఆమె 2 చేతులు నరకడం తప్ప వేరే శిక్ష నేను విధించేవాడిని కాదు అని చెప్పారు. ఇది న్యాయం. హజరత్ ఉమర్ జరిగింది ఇలాంటి సంఘటనలు. అలాగే చక్రవర్తి ఉండి కూడా బోరులో నిలబడినటువంటి సంఘటనలు. ఒక హజరత్ అలీ రజల్లాహు వారి కవచాన్ని ఒక వ్యక్తి దొంగిలిస్తే అతని మీద కేసు పెట్టగానే బోరులో నిలబడ్డారు ఇద్దరు కూడా. అక్కడ దొంగ ఉన్నాడు, ఇక్కడ కవచాన్ని కోల్పోయిన వ్యక్తి ఉన్నారు. కానీ జరిగిన సంఘటన ఏమిటంటే, అది దొంగిలించబడినటువంటి సాక్ష్యాలు ఈయన తేలేకపోయిన కారణంగా దొంగ తరపున న్యాయం వెళ్ళడం జరిగింది. అంటే ఇక్కడ చెప్పవచ్చే విషయం ఏంటంటే, ప్రభుత్వాలను ఏలేవాళ్ళు, పాలకులైనటువంటి వాళ్ళు ఎంత సాధారణమైన జీవితం గడిపేవారో, ఎంత దైవభీతి తర్వాత ఎంత జవాబుదారీ భావనతో వాళ్ళ జీవితం గడిపేవారో, చివరికి ప్రజల నుంచి ఏదైనా ప్రశ్న వచ్చినప్పుడు దానికి ఎంత శాంతియుతంగా వాళ్ళు సమాధానం చెప్పేవారు, సందేశం చెప్పుకునేవారు మనకు కనబడుతుంది. ఒకవైపు పాలనాధికారులు ఎలా ఉంటే ప్రజలు ఎలా ఉండేవారు? మన రాష్ట్రంలో పాపం మద్యం నిషేధించబడింది. అమెరికాలో కూడా 1981 ఆ ప్రాంతంలో మద్యం నిషేధించబడింది. కానీ కొన్ని అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, మద్యం నిషేధించబడినటువంటి ఆ కాలంలో మద్యం తాగినంత ఎక్కువగా మద్యం అమలు ఉన్నప్పుడు కూడా తాగలేదు అని చెప్పడం జరిగింది. ఇది ఎందుకు జరిగింది? ఇక్కడ ప్రజలలో వ్యక్తిగతంగా మార్పు రావాలి. మరి అలాంటి మార్పు అక్కడ ప్రజల్లో, ఆ సమాజంలో మనం చూసాం. ఈ సంఘటన మనం మాటి మాటికి వినేటువంటివే. ఒక వ్యక్తి వస్తున్నాడు, తన వల్ల జరిగినటువంటి నేరాన్ని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర వెళ్ళగట్టుకుని ఒక ప్రవక్త నన్ను శిక్షించండి. ఒక స్త్రీ వస్తుంది, నేను తప్పు చేశాను నన్ను శిక్షించండి అని ఒక స్త్రీ వస్తుంది. తల్లి కూతురు ఇద్దరు తెల్లవారుజామున మాట్లాడుకుంటున్నారు. తల్లి అంటుంది పాలలో నీళ్లు కలపమంటుంది, కూతురు అంటుంది మన చక్రవర్తి కలపొద్దన్నాడు అంటుంది. మళ్ళీ కూతురుని అడుగుతుంది తల్లి, చక్రవర్తి చూసి వచ్చాడేట మా పాలలో నీళ్లు కలుపు అని చెప్పి తల్లి అంటుంది. అప్పుడు మళ్ళీ కూతురు అంటుంది, అమ్మ మన చక్రవర్తి మన రాజుగారు చూడకపోయినా మన అందరినీ పుట్టించిన సృష్టికర్త చూస్తున్నాడు కదమ్మా, ఈ పని నేను చేయనంటుంది.